డబల్ షేడ్ అయితే మిర్రర్ వర్క్ శారీ అయితే కట్టుకున్నాను. గోన్ సంచులు అయితే పెట్టుకుంటున్నాను. నైట్ ఇదేమో నార్మల్ పంజాబీ డ్రెస్ అన్నమాట. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు. ఇవాళ వీడియో ఏంటంటే ఆషాఢం అయితే వస్తుంది కదా, కాబట్టి నేనైతే 2 రోజులు ముందుగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్తూ నేను నాతో పాటు అక్కడికి ఏం క్యారీ చేస్తాను, అసలు నా వస్తువులు ఏం తీసుకెళ్తాను అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ బ్యాగ్ లోనే నేనైతే క్యారీ చేయబోతున్నాను. గ్రీన్ కలర్ బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే సరిపోతుంది. ఇంకా నా కాలేజ్ బ్యాగ్ ఉంది కదా, అది నాకు బుక్స్ కోసం అయితే తీసుకెళ్తాను. ఇదైతే నా డ్రెస్సెస్ కోసం, ఇంకా నా యాక్సెసరీస్ కోసం అయితే ఇది సరిపోతుంది. నేనైతే మా ఇంటికి అక్కడి నుంచి కూడా కాలేజ్ కి అయితే వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ యూనిఫామ్ అయితే నేను సదిరేసుకుంటున్నాను. ఇది లేకపోతే నేను డైలీ కాలేజ్ కి వెళ్ళాను కదా, అందుకని చెప్పేసి యూనిఫామ్ అయితే నేను ఫస్ట్ చదువుకుంటున్నాను. ఇదేమో నార్మల్ పంజాబీ డ్రెస్ అన్నమాట. ఇదేమో వెడ్నెస్డే సాటర్డే వేసుకోవాలి యూనిఫామ్. అండ్ ఇదైతే నా కోట్ డ్రెస్. 2 జతలు అయితే పట్టుకెళ్తున్నాను. ఒకటి వాష్ చేసుకున్నా, ఒకటి వేసుకోవడానికి. ఇట్లా 3 జతలు అయితే ఇందులో పెట్టేస్తున్నా. నెక్స్ట్ అక్కడ ఉండడానికి, నైట్ టైం వేసుకోవడానికి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయి వేసుకోవడానికి ఉంటాయి కాబట్టి కొన్ని నైట్ డ్రెస్సెస్ అండ్ గోన్ సంచులు అయితే నేను పెట్టుకుంటాను. చూడండి, రెండు జతలు నైట్ డ్రెస్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా 2 గోన్ సంచులు అయితే పెట్టుకుంటున్నాను నైట్ వేర్ కోసం. నేను అక్కడ ఉండేది 4 రోజులు కాబట్టి 4 జతలు అయితే సరిపోవు నైట్ వేర్ కోసం. కాబట్టి కొన్ని టీ షర్ట్స్ పెట్టుకుంటున్నాను. నార్మల్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి, ఆ ప్యాంట్స్ పెట్టుకుని కొన్ని టీ షర్ట్స్ పెట్టుకుంటాను. మొత్తానికి వీటితో అయితే సరిపోతాయి. కొన్ని టీ షర్ట్స్, కొన్ని ప్యాంట్స్ అయితే పెట్టుకుంటున్నాను. వీటితో అయితే ఇంకా సరిపోతాయి. ఇంకా నేనేం పెట్టుకోవాల్సిన లేదు ఎక్స్ట్రా. ఇప్పుడైతే నైట్ వేరు ఇంకా కాలేజ్ వేరు పెట్టుకున్నాను. ఇంకా నార్మల్ గా సండేస్ వేసుకోవడానికి గానీ టాప్స్, ఇంకా లెగ్గిన్స్, చుడిదార్స్ అవి పెట్టుకోవాలి. ఒక 4 టాప్స్ అయితే పెట్టుకుంటున్నాను. 4 టాప్స్, 2 లెగ్గిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇవి సరిపోతాయి. ఒకవేళ నాకు కావాలనుకుంటే గనక శాంతిని తీసుకురమ్మంటాను. ఎలాగో నేను మా హస్బెండ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాగా దగ్గరే కాబట్టి మేమైతే రాకూడదు కదా, రూల్ కదా, అదే గుమ్మాలు దాటకూడదు అని చెప్పేసి అంటారు కదా, రూల్ కదా, రూల్ ఫర్ ఆల్ కదా, కాబట్టి మేము కూడా దాన్ని పాటించాలి. ఒకవేళ నాకు ఏమైనా కావాలనిపిస్తే గనక అర్జెంట్ అయితే గనక శాంతిని తీసుకురమ్మంటాను, తీసుకొచ్చిస్తుంది. నేను రాకూడదు కాబట్టి. కామన్ గా సెట్ అయ్యే 2 దుప్పటాస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పటికే బ్యాగ్ అయితే అసలు ఎక్కట్లేదు, ఫుల్ అయిపోయింది. ఇంకా అయితే పెట్టుకునే చాలా ఉన్నాయి. బట్టలు అయితే ఇక్కడతో చాలు అని అనుకుంటున్నాను. చెప్పాను కదా, అదే అంతగా అవసరం అయితే శాంతిని తీసుకురమ్మంటాను. బ్యాగ్ కూడా సరిపోవట్లేదు తీసుకెళ్తానికి. ఇప్పుడు నేను ఇన్ని చదువుకుని ఇది ఒక బ్యాగ్ పట్టుకెళ్తానా, ఇంకా నా కాలేజ్ బ్యాగ్ కూడా తగిలించుకుని, ఇట్లా నా కాలేజ్ బ్యాగ్ తగిలించుకుని ఇది చేత్తో పట్టుకుని ఇట్లా నడుచుకుంటూ వెళ్తాను కదా. వెళ్ళినప్పుడు అందరూ విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే అసలు డిస్టెన్స్ ఒక 10 అడుగులు అయితే వచ్చేసే దానికి ఇంత లగేజ్ ఎందుకు అని చెప్పేసి. ఇది పెద్ద లగేజ్ కూడా కాదు, నాకు కావాల్సింది. ఒకవేళ నేను కాలేజ్కి వెళ్ళకుండా ఇంటికాడే ఉంటే కనుక కొన్ని వస్తువులే పట్టుకెళ్దును, కొన్నేమో అప్పుడప్పుడు మా అమ్మని కానీ పంపించదును, లేకపోతే శాంతిని కానీ ఇక్కడి నుంచి ఏమైనా తీసుకురమ్మందును. కానీ ఇవైతే నాకు ఖచ్చితంగా అవసరము, కొన్నే తీసుకెళ్తున్నాను. ఇంకా నేను అట్లా చాలా మంది అనుకుంటారు ఎట్లా పక్కనే అయినా సరే ఇన్ని మోసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను కొన్నే తీసుకెళ్తున్నాను. నాకు ఇవి అయితే సరిపోతాయి. ఇంకా అవసరం ఉంటే కనుక శాంతిని తీసుకురమ్మంటాను. ఇప్పటికీ నేను చాలా లోపల అనుకుంటానమాట, ఇవన్నీ తీసుకుని ఇలా నడుచుకుంటా వెళ్తా. అంటే పక్కనే కదా, ఇలాగే వెళ్ళాలి. వెళ్తే కనుక వేరే ఎక్కడి నుంచి అయినా వెళ్ళడానికి లేదు కదా, పక్కనే కాబట్టి ఇట్లా వెళ్ళాలి. కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి డైలీ కాలేజ్ కి వేసుకెళ్ళేవి. అవి చిన్న యాక్సెసరీస్ అన్నమాట. అవి పెట్టేసుకుంటే ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కాలేజ్ కోసం బుక్స్, అట్లా బ్లేజర్, ఇంకా ఐడి కార్డ్స్, షూస్ ఇవి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే యాక్సెసరీస్ పెట్టుకుందాం, చూద్దామండి. కోంబ అయితే తీసుకెళ్తున్నాను. ఒక ఐటెక్స్ స్టిక్కర్స్, ఇంకా 2 రబ్బర్ బ్యాండ్లు తీసుకెళ్తున్నాను.
ఇంకా వాచ్ ఒకటి, బ్రేస్లెట్ ఒకటి తీసుకెళ్తున్నా కాలేజ్కి వేసుకెళ్ళడానికి. ఇంకా ఒక లిప్ బామ్, ఇంకా కొన్ని టిక్స్ అయితే తీసుకెళ్తున్నాను. మిగిలిన నేను వాడే క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ అన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను అయ్యే యూజ్ చేసుకుంటాను, నాకు పెద్ద అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా ఐడి కార్డ్ ఒకటి బ్యాలెన్స్ మిగిలిపోయింది. ఇది మస్ట్ అండ్ షుడ్ గా అయితే క్యారీ చేయాలి, లేకపోతే నాకు కాలేజీలో ఎంట్రీ ఉండదు. ఇంకా షూస్ అయితే తర్వాత అయినా తీసుకెళ్తాను, అవి బయట ఉంటాయి. ఇంకా నా బ్లేజర్ అయితే తీసుకెళ్ళాలి. దీంట్లోనే నా క్యారేజ్ బాక్స్ కూడా పెట్టేశాను. లాస్ట్ గా ఒకటి అయితే పెట్టుకోవాలి, అదేంటంటే చూపిస్తానని. బైబిల్ అయితే తీసుకెళ్తున్నా మా ఇంటికాడ చదువుకోవడానికి. ఇంకా నా మొబైల్. ఇప్పుడు నేనైతే రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత వెళ్లే ముందు మళ్ళీ మీతో మాట్లాడతాను. నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయితే అయిపోయాను, చూసారు కదా. డబల్ షేడ్ అయితే మిర్రర్ వర్క్ శారీ అయితే కట్టుకున్నాను. మీ అందరికి నేను ఇలా రెడీ అయినందుకు, యాక్చువల్ గా రెడీ అవ్వను, చాలా తక్కువ కట్టుకుంటాను శారీస్, తక్కువైనా అసలు కట్టుకోను అనుకోండి శారీస్. ఇప్పుడు కట్టుకున్నాను కదా. మా ఇల్లు అవతారం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది మరి మా ఇల్లు పరిస్థితి చూసారా. నేను ఇలా రెడీ అవడం కోసం మా ఇల్లు అయితే పాపం ఇలా రెడీ అయింది. ఒకవేళ మా ఇల్లు నీట్గా ఉంటే కనుక నా అవతారం బాగోదు. ఇప్పుడైతే రెడీ అయిపోయాను కదా, ఇంకేం లేదు, సందడిపోతుంది, ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్లే ముందు నాకు ఏంటో అనిపిస్తుంది. ఏమనుకుంటారా బయట అందరూ, ఇట్లా నడుచుకుంటూ 10 అడుగుల్లో ఇంటికి వెళ్ళిపోతాను కదా, అందుకు నాకే నవ్వు వస్తుంది. సర్లే, అలా అయితే ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళి మళ్ళీ ఇవన్నీ అక్కడ సర్దుకోవాలి, రేపు పొద్దున కాలేజ్ కదా మళ్ళీని. సరే అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అయ్యా వారి ఇంటి కాడ కూర్చుండే కదా, ఇక్కడ చుట్టుకున్నా నీకు అని చెప్పి ఆపుతుంది అయితే. మేమైతే వచ్చి ఒక 2 minutes అయింది. ఇప్పుడైతే డ్రింక్ తాగుతున్నాం. మా ఇంటికి వచ్చి అయితే చాలా సేపు అయింది. ఇప్పుడైతే తిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే రాత్రి అయిపోయింది కదా, బస్సులు దొరకమని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు. అంతే, ఇంకా నేనైతే ఇక్కడే ఉంటాను 1 month అయితే ఆషాఢం కాబట్టి. 1 month తర్వాత వెళ్తాను మళ్ళీని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా కొత్త కంటెంట్ ఏమైనా చేయాలంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.